వెల్కమ్ బ్యాక్ టు ద జైనా స్టడీస్. ఈ వీడియోలో మనం 16 మహాజనపదాల యొక్క గురించి మనం చూద్దాం. 16 మహాజనపదాలు మన ఇండియా ఓవరాల్గా విస్తరించి ఉంది 2500 సంవత్సరాల క్రితం. ఇక్కడ కాంబోజ్ అనేది మహాజనపదము, గాంధార అనేది కూడా ఒక జనపదము, కురు అనేది ఒక జనపదము, సూరసేన అనేది ఒక జనపదం, మత్స అనేది ఒక జనపదం, అవంతి, తర్వాత అస్మక, తర్వాత చేది, తర్వాత పాంచాల, తర్వాత కోసల, తర్వాత మలయ, తర్వాత వజ్జి, తర్వాత కాశీ, తర్వాత మగధ, తర్వాత అంగ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఈ 16 మహాజనపదాలు మన ఇండియాలో మనం చూస్తాము. ఈ జనపదాల నుండి మగధ అనే జనపదం నుండే అశోకుడు మౌర్య సామ్రాజ్యం వచ్చినట్లుగా మనం చూస్తాము. వజ్జి జనపదం మనం చూసినట్లయితే గణతంత్ర రాజ్యంగా పేరు పొందిన జనపదంగా మనం చూడవచ్చు. మన టెక్స్ట్ బుక్లో మగధ అండ్ వజ్జి మహాజనపదాల గురించి ఇవ్వడం జరిగింది. సో ఈ మహాజనపదాలు కూడా 2500 సంవత్సరాల క్రితం విస్తరించి ఉందని మనం చూడవచ్చు. అంటే ఇక్కడ మహాజనపదం అంటే ఏంటి? ఇక్కడ గొప్ప జన సమూహాలు కలిపి ఒక రాజ్యంగా ఏర్పడడమే. ఇక నదీ తీర ప్రాంతాలను ఏర్పాటు చేసుకొని, నదీ తీర ప్రాంతాలను ఆసరగా తీసుకొని గుంపులుగా జీవించుకుంటూ తమ రాజ్యాన్ని కాపాడుకుంటూ, డెవలప్ చేసుకుంటూ, శత్రు దేశాలను తాము కాపాడుకుంటూ, అభివృద్ధి చెందుకుంటూ తమ మనుగడను ముందుకు సాగించే ఒక పెద్ద జన సమూహాన్నే మహాజనపదాలుగా మనం చూస్తాం. ఓకేనా? ఈ కాంబోజ్, గాంధార ఇలా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. కాంబోజ్, గాంధార ఇది ఇండియాకి బయట ఉన్నది. తర్వాత ఇండియాలో కురు, సూరసేన, మత్స, అవంతి, అస్మక ఇది మొత్తం ఇటు సైడు మన వెస్ట్ సైడు, ఇండియా వెస్ట్ సైడ్ ఉన్న జనపదాలు. తర్వాత పాంచాల, కోసల, మలయ, వజ్జి ఇది నేపాల్కి దగ్గరలో, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, జార్ఖండ్లో ఉన్న మన జనపదాలు చూడవచ్చు. తర్వాత వత్స, మగధ, అంగల వెస్ట్ బెంగాల్ ఇటు సైడ్ చూడవచ్చు. దక్షిణాన ఒకే ఒక మహాజనపదం ఉంది, అది అస్మక. సో నెక్స్ట్ వీడియోలో మనం ఈ మహాజనపదాల యొక్క టెక్స్ట్ బుక్లోనే ఇచ్చిన మహాజనపదాల యొక్క రాజధానుల గురించి మనం చర్చించుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.